హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి తెలుసు మనం డైలీ తీసుకునే స్ట్రెస్ అంటే ఒత్తిడి, అది పని వల్ల కానీ, చదువు వల్ల కానీ, లేదంటే మనకు ఏదైనా జాబ్ రిలేటెడ్ ఉన్న ఏదైనా సరే ఆ స్ట్రెస్ మనకి బాడీకి ఎంత హానికరమో ఎట్ ద సేమ్ టైం మన బాడీలో ఉన్న మన పళ్ళకి చిగుళ్ళకి కూడా అంతే రకంగా హానికరం చేస్తాయి అన్నమాట. అది ఏ విధంగా తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువగా మనం పళ్ళు కొరుకుతూ ఉండడం, అంటే టీత్ గ్రైండ్ చేయడం, ఎట్ ద సేమ్ టైం నెయిల్ బైట్ చేయడం, ఇవన్నీ చేస్తుంటాం కదా. అప్పుడే మన దవడని కూడా మనం గట్టిగా కొరికి పెట్టి ఉంచడం వల్ల మన ఆ ఒత్తిడి అనేది ఈ కండరాల మీద అన్నిటి మీద పడి ఎట్ ద సేమ్ టైం చెవు వరకు కూడా కొన్నిసార్లు మనకి నోట్లో చూస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఆ దానికి తాలూకు నొప్పి మాత్రం మనకి సివియర్గా వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అలాగే మనం ఎక్కువ ఒత్తిడి తీసుకున్నప్పుడు మన నోట్లో లాలాజలం అంటే సలైవా కూడా చాలా తక్కువగా ఊరుతూ ఉంటుంది. దానివల్ల పుచ్చులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మనం ఒత్తిడి తీసుకుంటుంటే అది మనకి ఆల్మోస్ట్ టీత్ దగ్గర నుంచి బోన్స్ కానీ, మజిల్స్ కానీ, వీటితో పాటు మన సలైవా మీదతో ఇంపాక్ట్ చూపించడం కాకుండా మన చిగుళ్ళను కూడా చాలా ఒత్తిడికి గురి చేసి చిగుళ్ళ ఇన్ఫెక్షన్ కూడా వస్తాయి. ఎందువల్ల అంటే ఎక్కువ ఒత్తిడి తీసుకున్నప్పుడు మన రోగనిరోధక శక్తి అనేది తగ్గుతూ వస్తుంది, అంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో దానివల్ల ఇమ్యూనిటీ తగ్గితే మనం ఎక్కువ మోర్ ప్రోన్ ఫర్ చిగుళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో ఈ స్ట్రెస్ వల్ల మనకి తెలియకుండానే చాలా కనిపించని డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ టీత్ గ్రైండ్ చేయడం కానీ, లేదంటే కనుక ఈ దవడను గట్టిగా కొరికి పెట్టి ఉంచడం వల్ల ఈ చెవు దగ్గరికి నొప్పి వస్తుంటే వాటికి కానీ ఏదైనా సరే ఇన్స్టెంట్గా మీరు ట్రీట్మెంట్లు అనేవి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రిస్క్రిప్షన్లు చేయించుకుంటే మీరు ఈ ఒత్తిడిని ఎంత తీసుకున్నా ఈ వీటికి హానికరం కాకుండా మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీ వరకు రావాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన వెంటనే మీరు లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మందికి మీరు ఈ డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.